నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కార్గో నౌకపై క్షిపణులతో హౌతీల దాడి, ముగ్గురు మృతి. శ్రీనగర్ కు ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి పర్యటన. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై ఉత్కంఠ, ఢిల్లీ చేరిన వ్యవహారం. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్, కాపు నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్. టచ్ చేస్తే అంతు చూస్తా, మరో 10 ఏళ్లు మనది అధికారం, సీఎం రేవంత్ మాస్ వార్నింగ్. సొంత జాగా రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు, తొలి విడతలో 4.5 లక్షల మందికి ఇండ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి. అశ్విన్ కు 100వ టెస్ట్, టీమిండియా గార్డ్ ఆఫ్ ఆనర్ వీడియో. బాలీవుడ్ లో రికార్డు, 10 రోజుల్లో 100 కోట్లు మార్కు దాటిన మంజుమల్ బాయ్స్. లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు, 74,143 కొనసాగుతున్న సెన్సెక్స్. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు నానాటికి రెచ్చిపోతున్నారు. హామస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న క్రమంలో హామస్ కు మద్దతుగా ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు నౌకలకే నష్టం వాటిల్లింది. అయితే హౌతీ రెబెల్స్ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి. గ్రీస్ యాజమాన్యానికి చెందిన ట్రూ కాన్ఫిడెన్స్ కార్గో నౌక బార్బడోస్ జెండా చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తుంది. ఆ నౌకపై గల్ఫ్ ఆఫ్ ఎడెన్ హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో కార్గో నౌక తీవ్రంగా దెబ్బతినింది. ఈ ఘటనలో 3 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు. ఘటన జరిగిన సమయంలో నౌకలో సుమారు 20 మంది సిబ్బంది, 3 సాయుధ గార్డులు ఉన్నట్లు తెలిసింది. వారిలో భారత్ కు చెందిన 1, వియత్నాంగా చెందిన 4, ఫిలిప్పీన్స్ కి చెందిన 15 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం తెలిపింది. యెమెన్ నగరం ఎడెన్ కు 90 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ఇవాళ శ్రీనగర్ లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సుమారు 6,400 కోట్ల ఖరీదైన పనులను ఆయన స్టార్ట్ చేయనున్నారు. శ్రీనగర్ లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. పక్షి స్టేడియంలో జరగనున్న వికసిత్ భారత్ వికసిత్ కాశ్మీర్ ప్రోగ్రాం నేపథ్యంలో ఆయన మాట్లాడారు. పక్షి స్టేడియం వల్ల భారీ బందోబస్తును పెంచారు. ప్రధాని ర్యాలీ జరిగే ప్రాంతాన్ని త్రివర్ణ పతాకాలతో నింపేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాశ్మీర్ అంశం మళ్లీ కీలకం కానుందని, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన కూడా చేస్తారేమో అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో పొత్తుల పంచాయతీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇవాళ సమావేశమైన ఇరు పార్టీల నేతలు పొత్తులు సెకండ్ లిస్ట్ పై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే రెండో జాబితా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు నెక్స్ట్ లిస్ట్ పై బీజేపీ కోర్ కమిటీ ఇవాళ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో ఏపీ
ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ పై 2 రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పొత్తుల అంశంలో దాగుడు మూతలకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమిత్ షాను చంద్రబాబు కలిసినప్పటి నుండి పొత్తు ఉంటుందా ఉండదా అనే సంశయం ఇప్పటి వరకు కొనసాగింది. తాజాగా అందిన కీలక సమాచారం ప్రకారం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్లనున్నారు. దీనిపై అధికారికంగా సమాచారం వచ్చింది. టీడీపీ లాంఛనంగా ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు గురించి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఒక కమిటీ వేసి టీడీపీ జనసేనతో ఏపీలో సీట్ల సర్దుబాటుపై చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అదంతా రాష్ట్ర స్థాయిలో జరిగే ఛాన్స్ ఉంది. కాపు సీనియర్ నేతలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాపు సీనియర్ నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై దృష్టి పెట్టిన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ను పార్టీలో చేర్చుకుంది వైసీపీ. ముద్రగడతో కూడా సంప్రదింపులు జరిపింది. త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తుంది. మరోవైపు వంగవీటి రాధాను పార్టీలోకి తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. వంగవీటి రాధాను బందర్ ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. కాపు సామాజిక వర్గంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలోని ముఖ్య నేతలకు వలవేసే పనిలో వైసీపీ ఉంది. ఇప్పటికే కాపు సీనియర్ నేతలు, కాపు పెద్దలుగా ఉన్న హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఇద్దరిని తమ వైపు తీసుకునే ప్రయత్నాల్లో వైఎస్ఆర్ సిపి ఉంది. గతంలోనూ వైసీపీలో చేరేందుకు ముద్రగడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆగిపోయింది. రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముద్రగడ చేరిక పెండింగ్ లో పడింది. ఆ తర్వాత ముద్రగడ జనసేన వైపు చూశారు. జనసేనలో చేరికకు సంబంధించి సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఆయన వైసీపీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే వైసీపీ కీలక నేత, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇప్పటికే ముద్రగడతో మాట్లాడారు. ఈ నెల 12న ముద్రగడ సీఎం జగన్ ను కలవబోతున్నారని సమాచారం. ముద్రగడ వైసీపీలో చేరతారా, లేక మద్దతు మాత్రమే ప్రకటిస్తారా, లేదంటే తన కుమారుడిని వైసీపీలో చేరుస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉంటూ వచ్చిన మరో కాపు సామాజిక వర్గం కీలక నేత హరిరామ జోగయ్య పైన వైసీపీ ఫోకస్ పెట్టింది. టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం కావడం పట్ల హరిరామ జోగయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. జనసేనకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పైన వైసీపీ ఫోకస్ పెట్టింది. పాలమూరు బిడ్డను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజలకు ఇచ్చిన గౌరవం ఇది అని ఆయన అన్నారు. డిసెంబర్ 3న తెలంగాణకు పట్టిన పీడ వదిలిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యకర్తల వల్లే మనం అధికారంలో ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో కోట్లాడతానని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ చెవిలో తాను గుసగుస చెప్పలేదన్నారు. అతిథి మన ఇంటికి వస్తే గౌరవించాలని వెళ్లాను. మోదీ తెలంగాణకు సహకరించకపోతే ఎదిరిస్తా. బిల్లాతో అయినా, కేడీతో అయినా కోట్లాడతా. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి. గత పాలకులు పాలమూరుకు ఏమైనా తీసుకొచ్చారా? 10 కొక్కుల్లా పందేళ్లు దోచుకున్నారు. పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మీ అంతు చూస్తా, ఎవరికి అన్యాయం చేశానని ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని చూసి కళ్ళు మండుతున్నాయా అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్. పాలమూరు నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. నేనేమి తలుపులు మూసి కాళ్లు పట్టుకోలేదు అంటూ బీఆర్ఎస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో, మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు. తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి
కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు. ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన. మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనో, అశోక్ నగర్ చౌరస్తాలోనో, అమీర్పేట జంక్షన్లోనో గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు. ప్రశ్నాపత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు సొంత జాగా ఆహార భద్రత కార్డు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థిక సాయం మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తొలి విడతలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ నెల 11న భద్రాచలంలో రాములోరి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుడతారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బుధవారం ఆయన సచివాలయంలో హౌసింగ్ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. తొలి విడతలో సొంత స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల చొప్పున మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఇండ్లను నిర్మించాలని, హాలు, బెడ్రూమ్, వంటగది, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. మహిళల పేరు మీదనే ఇండ్లను మంజూరు చేస్తామని, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆహార భద్రతా కార్డు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు. 3 కాలేజీల్లో కంటే ది బెస్ట్ కాలేజీగా ఈ నేలకొండపల్లి కాలేజీని చేస్తున్నాం. దీనికి కావాల్సిన నిధులు కానీ ఇతరత్ర తప్పకుండా ప్రభుత్వ పక్షాన సహాయం తీసుకుంటాం. రోల్ మోడల్గా ఈ కాలేజీని చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వ పరిపాలనలో విద్యని చిన్న చూపు చూశారు అన్నమాట నిజం. అన్ని రంగాల కంటే కూడా బడ్జెట్లో విద్య పట్ల కొంత నిధులు ఏర్పాటు చేసి తీరా నిధులు రిలీజ్ చేసే టైం వచ్చేసరికి బడ్జెట్లో పెట్టిన నిధుల్లో సగం కూడా ఖర్చు ఏదైనా ఖర్చు కాలేదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దీనికంటే ఎక్కువ ఫిగర్ చూపిస్తాడు. ఎవరికి ఈ అర్థం కాని కన్ఫ్యూజన్లో రాష్ట్రంలో విద్య డెఫినెట్గా వెనకబడింది అనేది చెప్పకనే తప్పదు. మీ అందరి ప్రేమ అభిమానాలతో ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామో ఈ ఇందిరమ్మ రాజ్యంలో విద్యకి, వైద్యానికి పెద్దపీట వేయాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి ఆశయం. అది మీ కళ కూడా. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ప్రతి యువకుడు కలకన్నాడు. కానీ మాటలకే పరిమితమైంది గత ప్రభుత్వం. చేతల్లో నిరుప్రయోగంగా యువతని విస్మరించింది గత ప్రభుత్వం. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో సుమారు మొదటి 85 రోజుల్లోనే 28,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ప్రైవేటు స్కూళ్ళని మరిపించే విధంగా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్ని నడిపించాలన్నది ఇందిరమ్మ రాజ్యం యొక్క చిత్తశుద్ధి. ఇటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా మీ దీవెనలతో వచ్చింది. మీ అండదండలు ఉన్నాయి. మంచి పరిపాలన ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం కావాల్సిన అన్ని వసతుల్ని
మేడం గారికి చెప్పడం జరిగింది. పై అధికారులతో కూడా అవసరమైతే మాట్లాడి ఎక్కడా నిధులు ఇబ్బంది లేకుండా. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్ లో మరో మైలురాయికి చేరుకున్నారు. ఈ మధ్య 500 వికెట్ల క్లబ్ లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా ధర్మశాలలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ఆటగాళ్లు అశ్విన్ ను ప్రత్యేక అభినందనలు తెలిపారు. కోచ్ ద్రవిడ్ 100వ టెస్ట్ క్యాంప్ ను అశ్విన్ కు బహుకరించాడు. అనంతరం అతడు భార్య ప్రీతి, 2 కూతుళ్లతో కలిసి ఫోటోలు దిగాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి అశ్విన్ మైదానంలో అడుగు పెట్టేటప్పుడు టీమిండియా ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి గార్డ్ ఆఫ్ ఆనర్ తో గౌరవించారు. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై రికార్డులు బద్దలు కొడుతున్న చిత్రం మంజుమెల్ బాయ్స్. సర్వైవర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం రిలీజ్ అయిన రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటి మాలీవుడ్ లో ఈ మార్కును ఫాస్ట్ గా దాటిన సినిమాగా చిత్రీకరించింది. వాస్తవ ఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాను చిదంబర్ పి పొదువల్ దర్శకత్వం వహించగా సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బసి, బాలు, వర్గీస్, గణపతి, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కరియన్, ఖలీడ్ రెహమాన్, అభిరామ్, రాధాకృష్ణ, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ సినిమా తెలుగులోకి రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగుకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ మూవీని మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ గుహాలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గుణ గుహాలను సందర్శించడానికి వెళ్ళగా ఆ గ్యాంగ్ లో ఒకరు ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. అయితే అతడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన రెస్క్యూ ఈ సినిమా స్టోరీ. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సినిమా రావడంతో ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 సమయంలో సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో 74,143 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 22,489 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.83 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో JSW స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, SBI, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, HUL, HDFC బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. M&M, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, TCS, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు సానుకూలంగానే ఉన్నాయి. జపాన్లో నిక్కీ సూచీ ఆరంభంలో రికార్డు గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $82.85 వద్ద ట్రేడ్ అవుతుంది. విదేశీ సంస్థాగత మదుపరులు బుధవారం నికరంగా 2,767 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపరులు సైతం 2,150 కోట్ల స్టాక్స్ ను కొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని కొత్తపేట గ్రామం నుండి శివాజీనగర్ వెరుపడి కొత్త గ్రామంగా ఏర్పడింది. ఆలయానికి సంబంధించిన బోర్డుపై మా గ్రామం పేరు ఉండాలంటే మా ఊరి వేరే ఉండాలంటూ 2 గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. విషయం తెలుసుకుని తహసీల్దార్ అబ్దుల్ కయ్యాం, జగిత్యాల రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ 2 గ్రామాల ప్రజలను సమావేశం చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 గ్రామాలకు చెందిన ప్రజలు నాగాలయం బోర్డుపై కోటపేట్తో పాటు శివాజీనగర్ పేరు పెట్టాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేయగా పాత పద్ధతి ప్రకారమే కొత్తపేట్ అని ఉండాలని ఆ రోజు
ఆ ఊరి ప్రజలు స్పష్టం చేశారు. దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు ప్రజలు సమరస్యంగా ఉండాలని వారు సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్, ఆలయ ఈవో విక్రమ్, ఆర్ఐ పద్మయ్య, 2 గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అది నడరాకుండా అవుతుంది సార్. ఎప్పుడు నేను లక్ష పెట్టుకుంటా మంచిగా పెట్టుకున్నాను. అట్లా లేడీస్ పైసలు దానికే వెళ్ళిపోతున్నాయి. అన్ని బిల్లు ఇస్తాను. బోర్డులో పేరు ఉండడం వల్ల మీకు ఎటువంటి అభ్యంతరం ఉందని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు అనేది మీ దీంతో ప్రకారం చూసుకుంటే సార్ అది పక్క పెట్టండి. ఇవాళ మేము ఉంటాం, రేపు మా వారసులు వస్తారు, వాళ్ళకి వీళ్ళకి తెలియదు, రేపు వీళ్ళు అక్వైర్ చేసుకుంటారు, వాళ్ళు పక్క చెప్తారని చెప్పేసి మీది అది 100% పేరు ఉండడం వల్ల. అవును, అది ఫస్ట్ మెయిన్ రీజన్ అది. అంతే. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11/3/2024 కోరుట్ల నియోజకవర్గ యువతీ యువకుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యున్సీ యువకులకు మీ ద్వారా 11వ తారీఖు నాడు మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దగ్గర 2000 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. దగ్గర 50 కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఎస్ఎస్సి దగ్గర నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల వరకు అన్నీ కూడా ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. మన వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ మెట్పల్లిలో పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా రిజిస్ట్రేషన్ 11 లోపల అయిపోతుంది. మేళా కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు, కానీ రిజిస్ట్రేషన్స్ మాత్రం పొద్దున 11 లోపలే రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోతాయి. ఇంకో QR కోడ్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు కావాల్సి డైరెక్ట్లీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దయచేసి మా విద్యార్థులందరికీ కూడా నా రిక్వెస్ట్, విద్యార్థులకు, యువకులకు, 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉద్యోగాల్లో హైదరాబాద్ నుండి దగ్గర 50 కంపెనీలు వస్తూ ఉన్నాయి. సో దయచేసి దాన్ని తప్పకుండా అందరూ కూడా వినియోగించుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు చెప్పండి. దయచేసి దీనికి కొద్దిగా మంచి పబ్లిసిటీ ఇవ్వండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కార్గో నౌకపై క్షిపణులతో హౌతీల దాడి, 3 మృతి. శ్రీనగర్కు ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి పర్యటన. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఉత్కంఠ, ఢిల్లీ చేరిన వ్యవహారం. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్, కాపు నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్. టచ్ చేస్తే అంతు చూస్తా, మరో 10 ఏళ్లు మనది అధికారం, సీఎం రేవంత్ మాస్ వార్నింగ్. సొంత జాగా, రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు, తొలి విడతలో 4.5 లక్షల మందికి ఇండ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి. అశ్విన్ కు 100వ టెస్ట్, టీమిండియా గార్డ్ ఆఫ్ ఆనర్ వీడియో. బాలీవుడ్ లో రికార్డు, 10 రోజుల్లో 100 కోట్లు మార్కు దాటిన మంజుమల్ బాయ్స్. లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు, 74,143 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.